సర్వ సృష్టికర్త అయిన యేసయ్య మానవుల్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మానవులలో ఎవరిని చూసినా ఏదో ఒక లోపం చేత బాధించబడి, ఏదో ఒక పాపం చేత బాధించబడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు మనల్ని ఎలాగైనా సరే విడిపించి, ఆ పాపపు కట్ల నుంచి విడిపించి నిత్య జీవాన్ని ఇచ్చి యుగయుగాలు జీవింపజేద్దామని ఆ మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చి మన పాపాలన్నిటినీ భరించి సహించి ఓర్చుకొని, దుష్టులు ఆయనని ఎంత హింస పెడుతున్నా, ఎంత శోధిస్తున్నా, నిలువెల్ల రక్తం వచ్చినట్లు ఆయనను కొడుతున్నా సహిస్తూ భరిస్తూ, నేను చనిపోయినా నా బిడ్డలు బ్రతుకుతారని గొప్ప ప్రేమ, గొప్ప మనసు కలిగి తను జీవితం అంతా అర్పించుకొని చనిపోయాడు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారి ప్రేమ. అసలు యేసయ్య ప్రేమ, యేసయ్య మనసు మనకు తెలుసుంటే పాపం జోలికి పోమండి. ఆ పాపపు కట్లను తెంచుకొని నజరేయుడైన యేసు నామంలో ఆయన కొరకు బ్రతుకుతామండి. నా ప్రభు నా కొరకు చనిపోయాడు, నా ప్రభు నా కొరకు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, నేను ఆయన కొరకు వెలగాలి, ఆయన రాజ్యంలో ఉండాలని పరిగెడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే తగిన సమయం. ఇప్పుడైనా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్య సన్నిధికి వచ్చి మోకరించి కన్నీరు విడిచి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెడితే మన యేసయ్య క్షమించి ఆయన కౌగిలిలోకి చేర్చుకొని ఆయన రాజ్యంలో మనల్ని నివసింపజేస్తాడు. ఆమేన్.